దసరా మూవీలో తన విలనిజంతో తెలుగు ప్రేక్షకులలో స్ట్రాంగ్ ఇంపాక్ట్ తెచ్చుకున్న షైన్ టామ్ చాకోకి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. గతేడాది మలయాళంలో రిలీజ్ అయి అక్కడ విజయం అందుకున్న మూవీ వివేకానందన్ వైరల్. ఈ మూవీని ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ కథ ఏంటో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే, వివేకానందం కేరళలోని ఒక ఊర్లో భార్య సితార తల్లితో కలిసి ఉంటాడు. అక్కడ ఒక గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉంటాడు. అయితే వివేకానందన్కి డయానా అనే మరొక అమ్మాయితో వివాహేతర సంబంధం కూడా ఉంటుంది. ఇలా ఇద్దరు భార్యల్ని చేసుకుని వాళ్ళను వేధిస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతను బలానికి లేహ్యం తింటూ ఉంటాడు. దానివల్ల ఇద్దరి భార్యల్ని శారీరకంగా హింసిస్తూ ఉంటాడు. ఇక ఇతని బాధ తట్టుకోలేక డయానా తన ఫ్రెండ్ సహాయం కోరగా వివేకానందన్ వాళ్ళ భార్యని కలవమని చెప్తుంది. అతని నిజస్వరూపం తెలుసుకున్న వాళ్ళంతా కలిసి ఏం చేశారు, వివేకానందన్ ఎలాంటి చిక్కుల్లో పడతాడు అనేది మిగిలిన కథ. ఇక విశ్లేషణ విషయానికొస్తే, ఈ కథ కామెడీ జానర్లో తెరకెక్కించినప్పటికీ ఒక సీరియస్ మెసేజ్ నిస్తుంది. అయితే ఇది ఫ్యామిలీతో కలిసి చూడలేని సినిమా. భార్యాభర్త మధ్య సాగే కొన్ని సీన్లు చూపించారు. అది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. వివేకానందన్ కి కనపడిన ప్రతి అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని చూడడం, దానివల్ల అతనికి ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ని చక్కగా చూపించారు. అయితే ఈ సినిమాలో కామెడీ లోపించింది. డ్రామా అనేది 2 గంటల పాటు సాగుతుంది. అయితే ఇలా అంతసేపు ఒకే కంటెంట్ పై సాగడం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. తన భార్య శరీరంపై భర్తకి సర్వ హక్కులు ఉన్నాయనే ధోరణిలో అతని పైశాచికత్వాన్ని చూపించిన దర్శకుడు, ముగ్గురు అమ్మాయిలు కలిసి అతనికి స్వేచ్ఛ లేకుండా చేయడాన్ని ఎలా యాక్సెప్ట్ చేశారో తెలియదు. ఇది వన్ సైడెడ్ గా సాగే కథ. భార్యాభర్తల మధ్య మరో వ్యక్తి రావడం, దానిని పదే పదే చూపించడం, ఎంత మాత్రం కథ ముందుకు సాగకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య సాగే ఒక సీరియస్ ఇష్యూని ఏకంగా లైవ్ ఇవ్వడం, అతన్ని బ్యాడ్ అంటూ వైరల్ చేయడం కాస్త లాజిక్లెస్ గా ఉంటుంది. అశ్లీల దృశ్యాలు ఎక్కువగా ఉండడంతో అడల్ట్స్ మాత్రమే దీన్ని చూడొచ్చు. కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అనుకుని చూస్తే మాత్రం పొరపాటు. అంతలా ఏం లేదు. సినిమాటోగ్రఫీ మాత్రం ఓకే, మ్యూజిక్ పర్వాలేదు, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక నటినట్ల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, వివేకానందన్ గా షైన్ టామ్ చాకో నటన ఆకట్టుకుంది. ఇక మిగతా వారంతా వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే, బోరింగ్ వివేకానందన్ వైరల్ పెద్దవాళ్ళకి మాత్రమే నచ్చుతుంది.